వెల్కమ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆలూ సమోసాస్. దానికి కావాల్సినవి పావు కేజీ మైదాలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ లేదా బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని ముద్ద కొంచెం గట్టిగానే తడుపుకోండి, మరి చపాతీలాగా మెత్తగా వద్దు. ఇట్లా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా ఒత్తుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పావు కేజీ పిండికి 12 సమోసాలు అయ్యాయి పెద్దవి. తర్వాత 1/2 కేజీ బాయిల్ చేసి పెట్టుకోండి పొటాటోస్. దాంట్లోకి 1 ఆనియన్, పుదీనా, కొత్తిమీర తీసుకోండి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అందులోకే ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం మెత్తపడేంత వరకు అలానే వేయించండి. ఒక 6 చిల్లీస్ తీసుకొని చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకొని అందులోకే కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న కొన్ని బఠానీ గింజలు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అందులోకే ఇందాక కోసి పెట్టుకున్నటువంటి బాయిల్ చేసిన పొటాటోస్ వేసుకోండి. బాగా పైకి కిందికి మసాలా పట్టేలాగా కలుపుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. 2 మినిట్స్ లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. అంతే, ఎంతో ఈజీగా కర్రీ రెడీ. ఇప్పుడు చపాతీ రుద్దుకొని పెద్దగానే రుద్దుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద సమోసాస్ చేస్తున్నాం కాబట్టి. మరీ మందంగా వద్దు, మరీ పతలాగా వద్దు, నార్మల్గా రుద్దుకోండి. తర్వాత దాన్ని హాఫ్గా కట్ చేసి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని సమోసాస్ చేసుకోవచ్చు. అందులోకి ఇందాక చేసినటువంటి కర్రీ 1 స్పూన్ పెట్టేసి చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసేయండి. ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే వాటర్ తడి అంటించుకొని దాన్ని క్లోజ్ చేయండి. ఒకసారి మళ్ళీ గమనించి ఎలా చేయాలో ఇలానే ఈజీగా చేసుకోండి. అంతే, మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. బుడగలంతా తగ్గిపోయిన తర్వాత అది వేగిందని అర్థం. 2 వైపులా తిప్పుకుంటూ ఇలా నిదానంగా కాల్చుకోండి. స్లోగా కలర్ మారుతూ వస్తున్నాయి, బ్రౌన్ కలర్ అవుతున్నాయి. ఇంకంతే, రెడీ. ఎంతో ఈజీగా ఆలూ సమోసా రెడీ. సర్వ్ హాట్ అండ్ ఎంజాయ్. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.